హల్లెలూయా. చాలు మరొక పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో మనలందరినీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా నిలబెట్టినందుకు రెండు చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఆరోగ్యం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకనే పెద్దల ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎముకలకు పుష్టి, మంచి ఆరోగ్యం ఎట్లా వస్తుందంటే వాక్యం ద్వారా వస్తుందట. మీరు చదువుకుంటే మీకు రెఫరెన్స్లు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. కనుక ఎంతోమందికి ఎన్నో ఉన్నా ఆరోగ్యం లేకుండా ఇబ్బంది పడతారు. మంచి ఆరోగ్యం ఉన్నట్టుగా వేకువజామునే లేవండి, మంచిగా బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ఎంత సేఫ్టీ టిప్స్ కానీ గాడ్జెట్స్ కానీ ఏమి ఉన్నా యెహోవా పట్టణానికి ఆగిపోతే కావాలి. ఎందుకే బంద్ చేసి చోట్ల వస్తున్నాయి అని కొంతమంది పుట్టుకతోనే వృద్ధులని పెట్టు ఉన్నది తీస్తుంది. చాలు, అది కూడా పెట్టమ్మా. ఉన్నాయి రెండు ఇట్లా తక్కువ చేస్తారు. ఇది సెల్ పెడుతుందా? రైట్. సరితాకి చలి పెట్టకూడదు, నువ్వు పోయేది అమెరికా. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయి. హల్లెలూయా. కనుక మీరంతా వేకువజామునే లేవండి. ఎవరో సృష్టిని ఆరాధించే వాళ్ళు కూడా సూర్య నమస్కారం కొరకు అది ఉదయం లేగడం ప్రారంభించినప్పుడే వీడి చెరువులోకి వెళ్ళి చల్ల నీళ్ళల్లో దిగిపోయి స్నానం చేసి ఆరాధిస్తారు. మనకి సృష్టికర్తను మరిచిన వారు అని వాళ్ళకి చెప్పుకుంటూ సృష్టికర్తను ఎరిగిన వారు మనం మటుకు ఎక్కువసేపు పండుకోవద్దు, వేకువనే లేవాలి. ఎందుకంటే అది ప్రభు పద్ధతి. ఆయన ఇంకా చీకటి ఉండగానే ఎప్పుడన్నా ఒకరోజు అనారోగ్యం వచ్చిందో బలహీనత వచ్చిందో అది వేరే సంగతి. కానీ జీవితకాలం అంతా సూర్యుడు వచ్చాక మనం లేవడం అనేది ఒక మంచి క్రైస్తవ లక్షణం కాదు. చక్కగా ఉదయాన్నే లేవండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదువుకోండి, మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 10వ అధ్యాయం. నేను మీకు చెప్పినటువంటి మాట గుర్తుంది కదా. ఈ సంవత్సరంలో మొదటిగా బీదలు, రెండవదిగా ధనవంతులు, ఈరోజు ఐశ్వర్యవంతులు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, ఉదయకాలం యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మేమందరం కూడా చదవబడిన లేఖనం ద్వారా మాతో మాట్లాడమని నేను బ్రతిలాడుతున్నాను. నీ మాట జీవం గలది, నీ మాట శక్తి గలది, నీ మాట మా ప్రాణాత్మ దేహాల్లోకి వెళ్ళి కార్యం చేయగలిగినటువంటి ఆ మాట మాకు అనుగ్రహించండి. నీ మాట చొప్పున మేము జీవిస్తూ నిత్య రాజ్యానికి వారసులై కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఐశ్వర్యవంతుడు అన్నదానికి డెఫినేషన్ మీకు తెలిసే ఉంటుంది. బీదవాడికేమో అక్కర్లు తీరని వారు, అంటే ఆహారం, వస్త్రం, నివాసం లేకుండా మినిమం నీడ్స్ లేనటువంటి వారిని బీదవాళ్ళు అంటారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? మా చిన్నతనాన్ని అనేవాళ్ళు రోటీ మకాన్. మరి మకాన్ కూడా అందులోనే ఉంది, మినిమం ఇల్లు ఉండాలి, అది పేదవాళ్ళకి. ఆ తర్వాత ధనవంతుడు అంటే తనకు కావలసిన మినిమం అవసరతలు కాకుండా సౌకర్యాలు కూడా, ఒక ఊరికి మనం బండి మీద వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, కారులో కూడా వెళ్ళవచ్చు, కాస్త సౌకర్యం అనంత మాత్రాన
వాళ్ళు ఏదో తప్పులు చేసినట్టు కాదు. కానీ ధనవంతులు వారు అవ్వాలని అపేక్షించువారు అని ఉంది. నేను పోయిన వారం కూడా చెప్పిన, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించు ఎంతో దుర్లభం అని చెప్తే, మరి ఎవరికి సాధ్యం అంటే ఆయన చిత్తంలో ఉన్నాడు, ఖచ్చితంగా వస్తాడు, ప్రవేశిస్తాడని చెప్పారు. ధనమే వద్దురా బాబు సమస్త కీళ్లకు మూలం అంటే అప్పుడు ఐశ్వర్యం అంటే ధనవంతుడికి తాను సరిపెట్టుకుంటాడు, ఎవరికైనా ఇస్తే లోటు వస్తుంది. ఐశ్వర్యవంతుడికి ఎంతమందికి ఎంత ఇచ్చినా తరగని దాన్ని ఐశ్వర్యం అంటారు. మనది అవసరం ఎవరికైనా ఇస్తే, మన కారు ఎవరికైనా ఇస్తే మనం బస్సులు పోవాలి. అంబానీ అదానీ ఒక కారు ఇస్తే ఆడికి ఇంకా 100 ఉన్నాయి లోపల, ఆడికి ఏం తక్కువ లేదు. ఎవరికైనా ఒక ఇల్లు రాసిస్తే ఆడికి ఇంకో 10 ఇల్లులు ఉన్నాయి. ఏమైనా తక్కువ లేకుండా ఎంతమందికి ఎంత ఇచ్చినా మిగిలితే దాన్ని ఐశ్వర్యం అంటారు. బైబిల్లో చెప్పిన మాట మనం చూస్తే ఇక్కడ, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, అది నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అంటే ఏంటి? దేవుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఐశ్వర్యవంతులు కూడా ఉండాలి. మరి అది బైబిల్ ఎందుకు రాశారంటే, ఈ బీదలైన మీరు ధన్యులు, చిన్నమంద భయపడకు, ఇవే చెప్పుకుంటూ పోవద్దు. యెహోవా ఆశీర్వాదం పొందినవాడు ఐశ్వర్యం, నరుల కష్టం చేతి ఎక్కువ కాదు. మరి ఇక అదే సామెతల్లో ఏముంది? ఐశ్వర్యం ప్రయాస, మనం ప్రయాసపడొద్దు, ఆయన ఆశీర్వదిస్తే అది ఐశ్వర్యం అవుతుంది. 2 తేడా ఉంది. అంటే నీవు ధనవంతుడు ఒకటవాడు ఆత్రపడివాడు శోధనలోనూ ఉరిలోనూ పడిపోతాడు. అసలు ఆత్రపడొద్దు, అదే క్రమంగా పెరుగుద్ది. మరి బైబిల్లో మనం చూస్తే ఐశ్వర్యం గురించి రాయబడిన మాటల్లో కొంతమంది వ్యక్తుల గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంది అదంటే, ఐశ్వర్యవంతులు అనగా ఎంత ఇచ్చినా తరగని వారు. ఇంకా చూస్తే ఏమనుంది? యెహోవా భయము వారికి ఐశ్వర్యం అని ఉంది. ఎవరికి భయం కలిగినోడికి ఐశ్వర్యం వస్తుంది. అలాగే భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాను. తన యందు భయభక్తులు గల వారిని దేవుడు యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. ఎవరిని పడితే ఆయన ఆశీర్వదిస్తాడు, భయభక్తులు గల వాడిని ఆశీర్వదిస్తాడు. ప్రత్యేకంగా భక్తి ఉన్న వాళ్ళందరికీ భయం ఉండదు కనుక భయం ఉన్నోడిని ఖచ్చితంగా ఐశ్వర్యవంతుని చేస్తాడు. భక్తి ఉన్న వాళ్ళందరికీ భయం ఉండదు. చెప్పేటోళ్ళకైనా, కూర్చొని వినేటోళ్ళకైనా, బయట వాళ్ళకైనా, హైందవ సోదరులకైనా, ముస్లిం సోదరులకైనా, మరి ఎవరికైనా సరే భక్తి ఉన్న వాళ్ళందరికీ భయం ఉండదు కనుక ఆ రెండింటిని కలిపి భయభక్తులు అన్నారు. ఎందుకంటే సగం నీకోటి నాకోటి అన్న కాడ చెల్లదు, అందరికీ 2 కూడా ఉండాలి. ఆ భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. లాస్ట్ వీక్ మీకు చెప్పినప్పుడు మీకు గుర్తుందో లేదో, నాబాలు గురించి, అబిగయీలు గురించి చెప్తే, ఎంత డబ్బులున్నా ఆయన దైవజనుని దృష్టించే విధానం, చూసే విధానం వేరే ఉంది. ఒకే పాస్టర్ గారిని ఒక భార్య ఒకలా చూస్తుంది, భర్త ఒకలా చూస్తున్నాడు. ఒకే దైవజనుని సంఘంలో కుటుంబం ఒకలా చూస్తారు, ఇంకో కుటుంబం ఇంకోలా చూస్తారు. ఇంకొకలా చూసినోడు చచ్చిపోయాడు. నిజంగా దేవుని దృష్టి చేత ఆశీర్వదించబడినవాడు, ప్రత్యేకించబడి నియమించబడినవాడు అనే మాట నమ్మి ఆయన దగ్గరికి వచ్చిన ఆమెకి సింహాసనం ఇచ్చాడు. ఆమెకి ఆ తేడా మనం గ్రహించాలి చూసే దాంట్లో. అంటే నా కంటికి ఎవడో అన్నాడట, ఇదెట్ట నచ్చిందిరా నీకంటే, నా కళ్ళు పెట్టి చూడు అన్నాడట. ఈ పిల్లని ఎట్ట ప్రేమించినవరా, ఇదెట్ట నచ్చిందిరా అంటే, నా కళ్ళు పెట్టుకొని చూడు అంటే. ఆడి కళ్ళు కాదు, మనందరికీ ఆయన కళ్ళు రావాలి, అప్పుడు ఆయన చూసినట్టు చూడగలుగుతాం. మన పితరుడు ఏంటంటే అబ్రహాం కూడా ఏమన్నాడట, పునాదులు గొల్లు పట్టణాన్ని నిదానించి, మీకు అనేక మార్లు చెప్పిన, నేను మళ్ళీ చెప్తున్నా. నేను నేపాల్లో ఉన్నప్పుడు, కొండ మీద ఉన్నప్పుడు ఒక దృశ్యం కనపడేది, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ దృశ్యము ఉదయం ఒకలాగా ఉండేది,
మధ్యాహ్నం ఒకలా ఉండేది, సాయంత్రం ఇంకో తీరుగు ఉండేది. ఉదయాన్నే చూస్తే ఆకాశం మబ్బులు తప్పించి ఇంకోటి లేదు. మధ్యాహ్నం ఎండ వస్తున్న కొద్దీ ఆ కొండ మీద ఒక పట్టణం ఉంది. ఉదయం చూసినోడికి ఏమవుద్ది అంటే, దేవుణ్ణి కూడా ఎట్ట చూడాలంటే, పొద్దున్న లేచి ఇట్ట వచ్చినావు అనుకో, నీకు మంచు కొండలో తప్పితే ఏం కనపడదు. కాసేపు వెయిట్ చేసి చూస్తూ ఉంటే అది తొలగిపోయిన తర్వాత అక్కడున్న పట్టణం కనపడుతుంది మనకి. హల్లెలూయా. మన లైఫ్లో కూడా దేవుడు చేసే ఇట్ట చూసి ఏమి లేదులే అనుకోవద్దు, కాస్త వెయిట్ చేయి, కనిపిస్తుంది అక్కడ. అదృశ్యమైన కన్నులు మనకుంటే మన కొరకు సిద్ధపరిచినవన్నీ మనకు కనిపిస్తాయి. అప్పుడు మనకి దాని మీద గురొస్తుంది. అది చూడలేకే ఇక్కడ మీద ఆశ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఈ రోజున ఒకటి, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారని. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యంనిచ్చును, నరుల కష్టం చేత యెహోవా భయమే ఆశీర్వాదం. ఐశ్వర్యం అంటే దేవుడు దీవిస్తే తప్పనిచ్చి ఒకడు ఆశీర్వదిస్తే కానీ ఐశ్వర్యం అనేది రాదు. ఐశ్వర్యం తప్పు కాదు కదా. ఐశ్వర్యం తప్పు అయితే దేవుని ఆశీర్వాదమే తప్పు అనుకోవాలి మరి, ఎందుకంటే ఆయన దైవిస్తేనే ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం తప్పు కాదు, నీకు పేదరికము తప్పు కాదు. ఏ స్థితిలో ఉన్నాడైనా ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. వాడిని చూడు వీడిని చూడు అనుకో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతుష్టి సహితమైన భక్తిని చేయాలి. ఉన్నదాన్ని బట్టి, నా స్థితిని బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నా జీతాన్ని బట్టి, మన పరిచర్ని బట్టి, మన కలిగిన వ్యాపారం దేన్ని బట్టి అయినా తృప్తి ఉంటే దాంట్లో నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఇదైతే బాగుండు అదైతే బాగుండు అనుకుంటే ఏది కాదు. ఈరోజున ఐశ్వర్యవంతుడు ఎట్లా అవుతున్నాడంటే దేవుని ఆశీర్వదిస్తే. రెండోది, శ్రద్ధ గలవాడు. శ్రద్ధ దేంట్లో ఉండాలా? మా జాయిబాబు ఏడే ఉన్నావు, నోట్లో వేలేంది పెట్టారా 2 సంవత్సరాలు నీకు? అంటే మనందరి ముందు ఇట్ట పెట్టి తర్వాత ఇట్ట పెడుతున్నాడు. జాయ్కు ఉన్న శ్రద్ధ ఎట్లుందంటే, ఇప్పుడు నువ్వు నన్నే చూడు, తప్పేం లేదు. ఎక్కడ ఏది ఎక్కడ ఎవరి దగ్గర ఉందో అన్నీ అడిగి దిగి తెలుసు. సిబిసిఐడి ఉద్యోగం వస్తే దేశానికి ఒక్కడు చాలు ఈడు, ఇంతమంది స్టాఫ్ అవసరంలా. ఆడికి అంత అవేర్నెస్ ఉంటుంది. కానీ ఆ లోపల ఎంత షీట్ ఉందో దాని గురించి పట్టించుకోడు. మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే లోపట. అంటే శ్రద్ధ దేని మీద ఉంది వాడికి? వాడు ఒక్కసారి పుస్తకం చదివితే వాడికి 70 మార్కులు గ్యారంటీ. కానీ చదువుతాడా? చదవడు. శ్రద్ధ దాని మీద ఉందా? వాడు ఏదైనా పని చేస్తే బ్రహ్మాండం చేస్తాడు. పని చేస్తాడా? వద్దన్న పిత్రీలు మటుకు అందరి మీద చెప్తూనే ఉంటాడు. ఎంతగా అంటే వీడి బిల్లులు ఇంకోటి కట్టే అంత టాలెంట్ ఉంది ఆడికి. వీడు తినేసి బిల్లులు ఇంకోటితో కట్టిస్తాడు. కానీ నేను మంచిగా ఉండాలన్న శ్రద్ధ కానీ, శ్రద్ధగా దేవుని సన్నిధిలో మోకరించాలని కానీ, కొంచెం శ్రద్ధగా బైబిల్ చదువుకోవాలని కానీ, బడికి వెళ్తున్నారు, అమ్మా నాన్న నన్ను నమ్మి ఇక్కడ సేవకి ఇచ్చారు, నన్ను ఇక్కడ పెట్టారని కానీ, వీళ్ళు కష్టపడి ఫీజు కట్టి తిండి పెడుతున్నారు, కారులో వెళ్ళి వస్తున్నా అన్న శ్రద్ధ బుద్ధి జ్ఞానం ఎంతున్నా ఫెయిల్ అయ్యేవాడు కాదు. ఎప్పుడు పాస్ అవుతాడు? ఇప్పుడు దాకా ఎప్పుడు పాస్ అవ్వలేడు. వాళ్ళ నాన్నకి అది చెప్పిన, ఈయన పాస్ చేస్తామని ఇక్కడ పెట్టుకోమాక, తిండి పెట్టమని పెడతాం. ఈయన పాస్ చేసేది మన వల్ల కాదు. ఎందుకని? గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళవచ్చు కానీ తాగించలేం. బైబిల్ ఆడి చేతిలో పెట్టచ్చు, పుస్తకాలు ఆడి చేతిలో పెట్టచ్చు, కానీ అది మనం ఏమీ. కానీ ఎంత శ్రద్ధ అవసరం లేదు. వాడు ఒక్క కంటి చూపు చూస్తాడు మొత్తం వస్తుంది వాడికి. వాడే శ్రద్ధ పెడితే గౌతమ్ స్కూల్లో ఈడిపోతూనే ఉంటుంది. ఇక నిజం బా, వాడు కనుక శ్రద్ధ పెడితే ఇంకోటి ఫోటో వచ్చే అవకాశమే లేదు. ఎందుకట్లా అంటే దయ్యానికి చోటిస్తే అట్లనే ఉంటుంది, ఎంత టాలెంట్ ఉన్నా. కనుక ఈ రోజున ఐశ్వర్యవంతులు ఎలా వస్తారు అంటే, మళ్ళీ ఏం చెప్తా, ఐశ్వర్యము అనేది తప్పు కాదు, దేవుని బిడ్డలకు అది దూరం అయిపోను గాక అనకండి.
యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ. అంటే ఐశ్వర్యం అనగా మనకు సరిపడా కాదు, ఎంతమందికి ఇచ్చినా మనకు తక్కువ కాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే తృప్తి ఎక్కడ ఉండాలా? బైబిల్ మంచి అన్న వస్త్రాలు కలిగి నీకు తృప్తి మటుకు ఇందులోనే ఉండాలి. వేల కోట్లు వచ్చినా ఐశ్వర్యం వచ్చినా దాన్ని లక్ష్య పెట్టకుండా ఉండాలి. బైబిల్ అది. అవి వద్దనొద్దు, ఉంటే ఉండని. తృప్తి దేంట్లో ఉండాలా? ఇంతవరకు ఉంటే చాలు, వాటికి లేకుండా ఉండొద్దు. అయితే ఐశ్వర్యము రెండు రకాలుగా. ఒకటి దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, శ్రద్ధగా పనిచేస్తే అవుతాం. అంటే ఏంటి? దేవుని ఆశీర్వాదం రావాలంటే కష్టపడొద్దు, అంటే పని చేయొద్దనే. అందుకనే శ్రద్ధ గలవాడు ఏ పని మీద శ్రద్ధగా పని మీద నమ్మి ఇస్సాకు విత్తనం వేస్తే దాన్ని 100 అంతలు వచ్చిందంట. అంటే ఫలం ఎట్లా రావాలి మనకి? లైఫ్లో ఇప్పుడు 30 అనుకోండి, మనకి 60 రావాలి. 60 వాడికి ఏం రావాలి? రావాలబ్బా, రాకుండా ఉండొద్దు. రాదు అనొద్దు. వచ్చింది, ఇస్సాకు వచ్చింది. నేటికి ఆయన బాహుబలం తక్కువ కాలే. ఈరోజు కూడా దేవుడు అట్లా ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మీకు 2 వ్యక్తులని ముందు పెడతారు. పోయినసారి ధనవంతులైనటువంటి వారి దృష్టి ఎట్లా ఉంది అన్నదానికి నేను చెప్పాను కదా. ఈరోజు ధనవంతుడైనటువంటి లాభాన్ని ఎట్లా మాట్లాడుతున్నాడు. డబ్బులు ఎత్తున్న పాస్టర్ గారు ఏం చేస్తారు? ఇప్పుడు కమిటీ వాళ్ళంతా పాస్టర్లు ఏమంటారు? పెత్తనాలు చేస్తారు. ఎవరీడు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ నిజానికి దైవజనుడు అయినటువంటి వాడు ఎవరై ఉండాలంట? అభిషేకించబడినవాడు. ఎవరి ద్వారా? పావురం వచ్చి దిగేసి రాత్రి వచ్చి పొద్దున వెళ్ళిపోయి దేవుడిని అభిషేకించి చెప్పొద్దు. ఒక సమయాలు మనల్ని అభిషేకించాలి. ఎవడు పడతాడు తయారవ్వద్దు. అవ్వలేదు. అపోస్తలుడైన పౌలు కూడా సొంతంగా బయలుదేరలేదు. చాలామంది విస్తారమైన సేవ చేసి పొరపాటు చేసేది ఏంటంటే, ఆ పొరపాటు ఎక్కడ తెలితే పైకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. మనం అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా అంటే అన్నీ చేస్తాం, అందరూ బాగుపడతాం, మనకే ఏముండదు. ఎందుకంటే దేవుడికి పక్షపాతం లేదని ఎట్లా చెప్తున్నంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే అయినను పరలోక రాజ్యంలో అల్లుపుడు ఈయన కంటే హరి అవ్వ. ఎక్కడి పుట్టక ముందు నుంచి సాక్ష్యం. కానీ ఒక స్టేజ్లో చిన్న పొరపాటు చేస్తే ఎంత పోయిందో చూడు మనకు. అందుకని తెలివితేటలు ఉపయోగించకండి. సొంత నాలెడ్జ్తో నిర్ణయాలు. మీరు పరిచర్యే, భక్తే, పాటే, ప్రార్థనే కాదు, మన పైన ఒకడు ఉండాలి ఎప్పుడైనా సరే. దావీదు ఆయన ఎంతగా అభిషేకించబడ్డాడంటే, వామ్మో, కష్టాల్లో కూడా ప్రభువుని ఒక్క మాట కూడా అనలేదు. ఏంది ప్రభు అని అనకుండా ఎదురు చూసినటువంటి వాడు. ఆ దావీదుని అభిషేకించినటువంటి వాడు సమూయేలు అనేవాడు ఉంటాడు. అందుకనే మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఏదన్నా చేస్తే వాక్య ప్రకారమే మనకు తృప్తినిచ్చింది అనుకోండి. నువ్వు చెప్తే ఆడు బాగుపడతాడు. నువ్వు నరకానికి పోతే ఏం సుఖం? నువ్వు నరకానికి పోకూడదు కదా. అసలు అలాంటి పనులు మీరు చేయొద్దని మనవి చేస్తున్నా. ఈ రోజున ఐశ్వర్యం, మరలా చెప్తున్నా, అది దేవుని బిడ్డలకు కాదని మనం అనుకోవద్దు. ఆయన చిత్తమైతే ఐశ్వర్యవంతులు చేస్తాడు, లేకపోతే ధనవంతులు చేస్తాడు, లేకపోతే బీదవాడిగా లాజర్లాగా ఉంచుకొనే దూతలు వచ్చి తీసుకెళ్ళి అంత భక్తి చేసేలా తీసుకెళ్తాడు. ఏదన్నా కానీ నువ్వు దేనికి ఫిక్స్ కావద్దు. నువ్వు దేనికి కూడా. అందుకనే ఆయన నివసించదగ్గ పాత్ర అన్నారు. వెండి, బంగారం, మట్టి ఏది కూడా మనం ఫిక్స్ అయ్యి ఉండొద్దు. ఆయన ఎలా చేస్తే ఒకడిని అట్లా చేస్తాడు, ఒకటి ఘనమైన దానికి, ఒకటి ఘనహీనమైన దానికి చేస్తాడు. ఆయన ఏదైనా చేయగలం. మనం ఆయన ప్రశ్నించడానికి లేదు. కనుక ఒకటి దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, ఇంకోటి కష్టపడిన వాడిని, శ్రద్ధగా పనిచేయవాడు. అందుకని బైబిల్లో శ్రద్ధ అనే దాని గురించి చూస్తే తన పొలమును తన మందను అనుంది. ఎవరికి తక్కువ లేకుండా ఎవరు చేస్తాడట? అది తన పొలమును సేద్యం చేసుకున్న, తన మందను కాసిన వాడికి ఏం తక్కువ కాదు.
అంటే మనకి దేవుడు ఎక్కడ నియమించాడు, ఏం చేశాడో అక్కడ నీ మేర దాటకుండా పోయినవా నీకు అసలు ఏం తక్కువ కాదు. సంఘంలో కానీ బయట కానీ దేవుడు నియమించిన మేర దాటకుండా పనిచేసేవాడికి అసలు తక్కువే కాకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఐశ్వర్యవంతుడైనటువంటి వాడికి 2 విషయాలు చెప్తున్నాయి. యెహోవా భయము వారికి ఐశ్వర్యం, ఆశీర్వాదము ఐశ్వర్యం, శ్రద్ధగా పనిచేస్తే ఐశ్వర్యం. 3 విషయాలు. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందు పెడతాం, మనందరికి తెలిసినే, కానీ కొన్ని విషయాలు మీకు ముందు చెప్పాలనుకుంటున్నా. బైబిల్ గ్రంథంలోంచి 42వ అధ్యాయము, ఆదికాండం 42వ అధ్యాయం, ఎక్కడ ఉంది 42? కింద పారాగ్రాఫ్ వచ్చిన చూడు. అది 3వ దినమున యోసేపు వారిని చూచి, వచ్చిన 18, 42:18. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. చాలమ్మా. యోసేపు తన గురించి తాను ఏం చెప్తున్నాడంటే, నేను దేవునికి, యెహోవా భయము వారికి. దేవునికి భయపడిన యోసేపు ఆశీర్వదించబడ్డం కాదు, ఐశ్వర్యవంతుడయ్యాడు. ఎలా అంటే బైబిల్లో రాసిందిగా, ఆయన ఐగుప్తు దేశమంతటికి ప్రభువై ఉన్నాడు. కరువులో ఐగుప్తును పోషించడం కాదు, పక్క దేశాలన్నింటినీ పోషిస్తున్నాడు. ఐశ్వర్యవంతుడంటే ఏంటి? వారి సరిపెట్టుకోవడం కాదు కదా, ధనవంతుడిలాగా ఎవరికి ఇచ్చినా ఆయనకేమీ కాదు. ఆయన ఏం చెప్తున్నాడు? నా భక్తి, నా 40 రోజుల ప్రార్థన, నేను చేసినన్ని ప్రసంగాలు, నేను చెప్పిన సాక్ష్యాలు, నేను చేసిన హీలింగ్ ప్రేయర్లు ఈ చెప్పుకోవట్లే, నేను యెహోవాకు. అబ్బా, ఈ సలోమ్ సిస్టర్ గురించి నాకు చాలా సంతోషం అనిపి. ఈ రోజున ఏ లేఖనం తీసినా తనకి చెప్పుకోకుండా మందికి చెప్పొద్దు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. మనం మంచి రోజులు చూడాలి. అందుకని ఒప్పుకోమన్నారు, విడిచిపెట్టమన్నారు. ఒప్పుకోవడం ఒక ఎత్తు, విడిచిపెట్టడం ఒక ఎత్తు. మందికి చెప్పడం అనేది చాలా సులువు, మనకు మనం చెప్పుకోవడం అనేది చాలా కష్టం. అది ఇంట్లో చెప్పుకోవడం సులువు, ఇక్కడ నిలబడి చెప్పడం ఇంకా కష్టం. యోసేపు గురించి ఆయన ఇట్లా చెప్పి అది చేసి ఇది చేసి వామ్మో అది ఇదని చెప్పాడు. అలా ముందు ఏమైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమన్నా చేయగలిగిన అధికారం ఉంది ఆయనకి. అలాంటప్పుడు తనకు తాను ఏం చెప్తాడు? నేను దేవునికి. అరే, భక్తుల చరిత్రలు చదవాలి. ఎవని సన్నిధిలో నేనున్నానని ఏలియా అంటాడు. ఈయన ఏమంటున్నాడు? నేను దేవునికి భయపడడం. మనం ఎక్కడికి పోయినా మన గురించి ఏం చెప్పుకోవాలి? మనమే నేను దేవునికి. ఈ టైంలో నిన్ను ఏమన్నా చేయగలను కానీ ఏమైనా చేయట్లేదు, ఎందుకంటే నేను దేవుని భయపడివా. ఈ భయం ఆయనకి ఎప్పటి నుంచి ఉందంట? చిన్నప్పటి నుంచి ఉంది. ఎందుకు చెప్తాను వినండి. చిన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, దేవుడు చూపించాడన్న దాన్ని. ఎందుకు ఐశ్వర్యవంతుడయ్యాడంటే, దేవుడు కళ చూపిస్తే దాన్ని నమ్మాడు. మీరు నమ్మాల. ఫస్ట్ మీకు చూపించిన దాన్ని, పాప నీకు చూపించిన దాన్ని నమ్మాలి. నమ్మిన దాన్ని చెప్పాడండి అందరికీ. చేసుడు కాదు, ఆయన నెరవేరుస్తాడు. ఆయన చూపించిన దాన్ని దేవుడు ఏ స్థితిలోంచి ఎక్కడికి ఐగుప్తు మీద ప్రభువుగా పెట్టాడు. ఫరోకు తండ్రిగానే ఉంది అక్కడ. ఇది ఫరోకు తండ్రి ఏంటి? ఇది ఎక్కడ దాసుడినా? డబ్బులు పెట్టి కొనుక్కొచ్చారు ఈయన్ని. ఫరోకు అయినా తండ్రి, ఐగుప్తు దేశానికి ప్రభు. అమ్మో, ఏం మాటలు! అలాంటోడు అసలు ఏం చేసి ఇంతవరకు వచ్చిండంటే, దేవుడు చూపించిన దాన్ని నమ్మాడు. నమ్మిన దాన్ని తనలో తాను పెట్టుకున్నాడా? చెప్పాడా? ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ, అయ్యా నీకు చూపించిన దాన్ని నువ్వు నమ్ము, నమ్మిన దాన్ని చెప్పాలా. అంతేగాని మనం హృదయంలో విశ్వసించిన నోటితో. నేను అదే చెప్తుంటాను, నేను చెప్పేదాన్ని నాకు సంబంధించి నా వరకు నేను ఆలోచిస్తే నా లైఫ్లో ఎప్పుడు అవి కావు, కానీ ఆయనకి సాధ్యం అది. ఎందుకంటే నేను నమ్మిన వాడు నోటి మాటతో అట్లా సృష్టిని చేశాడు. చచ్చిపోయినోడిని కూడా
నేను నమ్ముతున్న సిద్ధాంతాలు ఇవన్నీ బైబిల్లో నాకు ఫండమెంటల్గా నమ్ముతాను నేను. ఎందుకంటే మొద్దుకు చిగురు, చెట్టును కొట్టేస్తే మళ్ళీ చిగురు కాదు, ఏరు లోపల ఉన్నాయి కానీ చిగురు వస్తుంది. వేరు చేయబడిన దానికి చిగురు వచ్చింది, బండలోంచి నీళ్ళు వచ్చినాయి, ఆకాశంలోంచి మన్నా వచ్చింది. ఇవన్నీ ముందు జరిగినాయి కాదు. సముద్రం పాయలైంది, అది ముందు జరిగింది. మన కొరకే ఒక అద్భుతాన్ని ఆయన చేస్తాడు. హల్లెలూయా. కొత్తవి చేస్తాడండి ఆయన, పాతవి కాదు, కొత్తవి. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, మళ్ళీ ఇప్పుడు మన కోసమే ఖచ్చితంగా చేస్తాడు. ఈయనకి దేవుడిచ్చిన దర్శనాన్ని, ఈయన ఐశ్వర్యవంతుడని ఎందుకు చెప్తున్నంటే ఆయన తినటానికి ఉండటానికి కాదు, కరువులో ఉన్న దేశాన్ని అంతటినీ పోషిస్తున్నాడు. ఇరుగు పొరుగు దేశాలను కూడా పోషించి అంత ఇచ్చాడు, అంతగా ఆయన ఆశీర్వదించాడు. ఐగుప్తు అంతటా ఆయన సెలవులేంది ఎవడు ఏ చెయ్యి కూడా ఆడించడట. బాబు ఎక్కడి మాట అండి! ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చేవాడు? ఒక గొర్రెల కాపరి పిల్లోడు దాసుడిగా దేశంలో ఎంట్రీ ఇచ్చి ఆ దాసుడు ఆ దేశానికి ప్రభు అయిపోయాడట. ఆయన సెలవు లేకుండా ఈ దాసుడు కాదు, పాడు కాదు, నువ్వే ఎంత మంచిగా ఉంటివి, దాసుడిని అట్ట చేస్తే మనల్ని చేయడా? ఎందుకు చేయడబ్బా? కానీ ఆయనలాగా ఒక మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలి. నేను నమ్ముతా కదా, నేను ప్రతిసారి చెప్తా, దేవుడు నా సొంతం కాదు, మనందరి సొంతం, మనందరి సొంతం. నేను అందుకే బైబిల్ ఎందుకు చదవమంటున్నా అంటే, నీకు ఎక్కడ సమయం ఇస్తాడంటే నీకు తెలియదు. నిలబడినప్పుడు సోది చెప్పకుండా లేఖనాలను అనుసరించి చెప్పే సామర్థ్యం రావాలి. కనుకనే మనం ఎప్పుడు కూడా సైనికులు అన్నారు కదా, కత్తి పట్టుకొని రెడీగా ఉండాలి. ఆ కత్తి వాక్యం అనే ఖడ్గం అని ఉండాలి. ఈ ఖడ్గంతో శత్రువుని ఎదిరించు, ఈ ఖడ్గంతో ఒకడికి వాక్యం చెప్తే ప్రాణాత్మ దేహాల మూలుగలకు దూరి వాడికి మారు మనసు రావాలి. హల్లెలూయా. అంత సిద్ధంగా మనం ఉండాలి. కనుక ఇట్లా సిద్ధపడేవాడికి ఎవడో ఒకడికి కాదండి ఇచ్చేది, అందరికీ దేవుడు దర్శిస్తాడు. ఆ దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని ఆయన ఏం చెప్పాడట, తన సహోదరులకు చెప్పాడు, తన ఇంటి వారికి చెప్పాడు. ఈరోజు ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు, 3:30కి ప్రార్థన చేస్తున్నాడు నా గురించి. నేను ఎందుకు ధన్యుడినంటే నా కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది ఉంటే అంత మంచిది. అందులో మనం మానుకుంటే ఏం ప్రయోజనది? ఫస్ట్ మనం చేస్తా, మిగతా వాళ్ళు చెయ్యాలి. మన పైన ఉన్నటువంటి వాళ్ళు నిత్యం మన కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకో పని పెట్టలేదు దేవుడు. ఇశ్రాయేలు లేవీలకి ఏం చెప్పాడు, మిగతా 12 గోత్రాలను నువ్వు నీ భుజం మీద, నీ రొమ్మున వారిని మోయాలి, వారి కోసం నిత్యం ప్రార్థన చేయాలి. అదే పని, ఆ పని కంపల్సరీ చేయాలి. పాస్టర్ గారు మన పేరు ఎత్తుని ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. అంతేగాని మన సొమ్ము దోసుకోవడం కాదు, మన పక్షంగా మధ్యవర్తిలా నిలబడాలి, మన పేరెత్తి ప్రార్థన చేయాలి. మనల్ని దీవించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు కనుక దీవించడం ముందుగా భరించేవాడై ఉండాలి, అడ్డుపడేవాడై ఉండాలి. దైవజనుడు దేవుడే కొట్టేస్తానన్నా మరలా అడ్డుపడి ఇంకొంచెం అవకాశం ఇవ్వమని అంటే నీ రికమెండేషన్ దేవుని దగ్గర చెల్లి అంత భక్తి సాధన చేయాలి మనం. పాస్టర్ గారు మాట దేవుడు వినా, ఎవడరా నువ్వు సౌలు నెరుగుతున్నావు, నిన్ను ఎరుగుతాను అన్నాడు పౌలు నెరుగు. అట్లాంటి మాటలు మనకు రాకూడదు. సర్లే అని నీ మాట చొప్పున వదిలేయాలి. అలాంటి ఒక మంచి దైవజనుడిని మనం కలిగి ఉంటే ఎప్పటికైనా సరే ఎన్నో తెలుసో తెలియక పొరపాట్లు పోతానే ఉంటాయి. అడ్డుపడేవాడు రావాలి. పిల్లలందరూ ఏదో పనులు చేస్తున్నారు అనుకోండి, ఇంటికి ఇమీడియట్గా ఏం చెప్తారట, వెళ్ళి మీ పేరెంట్స్ని పిలుచుకురా అంటే పెద్దోళ్ళు పిల్లల పక్షంగా మాట్లాడదు. వాళ్ళని బట్టి వీళ్ళని క్షమిస్తారు అంతే. దైవజనుడిని బట్టి కూడా మనకి అవకాశాలు వస్తాయని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఈ రోజున మనకు కలిగిన దర్శనం, ఎందుకు ఆయన ఐశ్వర్యవంతుడైపోయాడు, ఐగుప్తులంతటా ప్రభు అయిపోయాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? మీరంతా ఏదో యూట్యూబ్లో స్టోరీలు వింటున్నారు, కానీ నాకు అవన్నీ చదివితే కానీ బైబిల్కి మించింది ఏదో లేనిపిస్తుంది. ఏంటంటే ఈ దాసుడు ఎక్కడ ఐగుప్తు దేశానికి ఎవడికాడే 100 కోట్లు 10 కోట్లు సంపాదించే గొప్ప హీరోలాగా ఫీల్ అయిపోతుంటే, ఒక దాసుడు వచ్చి ఏదో దేశానికి దాసుడిగా అమ్మబడినవాడు
అక్కడ ప్రభువు అయ్యి ఏళ్తున్నాడు. అంతకు మించిన ఆశీర్వాదం ఏముంది? అంతకు మించిన దీవెనే ఉంటుంది ఎవరికైనా? ఆయన లైఫ్ మనం చూస్తే ఆయన ఏం చేసిన, నెంబర్ 1, దేవుడు తనకి ఇచ్చిన దాన్ని నమ్మాడు, అందరికీ చెప్పాడు. రెండవదిగా ఆయన ఏం చేశాడంట? రెండవదిగా ఆయన తండ్రిని గణపరిచాడు. ఏం చెప్పినా నాకు కాదు వీడికి చెప్పు అన్నాడా? ఏది చెప్పినా మళ్ళీ చెప్తున్నా, గతంలో చెప్పిన మళ్ళీ చెప్తే, ఒకడు క్యారెక్టర్ స్టడీ చేయాలి ఎప్పుడైనా, వాళ్ళు ఎందుకు దీవించబడతారు. మామూలుగా ఉన్నప్పుడు గొర్రెలు గాయమంటే కాసే, తన మీద పగబట్టినా చెప్పిన పని చేశారు. పగబట్టినోడికి సద్దన్నం మూటిచ్చి రాపోరా అంటే అన్నం పెట్టరమంటే అవి కూడా ఇచ్చి, వాళ్ళ రెస్పాన్స్ కాదు ఇక్కడ తండ్రి మాటే లెక్క. అలాంటి వాడిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళకి నేను వెళ్ళను, ఈ పని నేను చేయను, ఇది నాకు వీలు కాదు అన్న భావన ఆయనకి లేనే లేదు. ఏంటి, మామూలుగా ఉన్నప్పుడే వంకలు చెప్తుంటే ఆయన మామూలుగా కాదు, వాళ్ళు మీకు మరింతగా పగబెట్టారన్నప్పుడు కూడా బయలుదేరి ఆ తండ్రి మాటను గౌరవించి ఆయన పని చేశాడు. ఒకరిని దేవుడు దీవించాలంటే నేను చెప్పినా కదా మీకమ్మ, తల్లిదండ్రులను సన్మానించాలి, వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అరే దేవుడు ఇచ్చినటువంటి శరీర సంబంధమైన తల్లిదండ్రులు కానీ, ఆత్మ సంబంధమైన తండ్రులు కానీ, వీళ్ళని మనం ఏం చేయాలా? సన్మానించినట్టు. చెప్పిన మాట ఇది నా వల్ల కాదు, నేను ఇంకో పని చేస్తా, ఈ పని నేను చేయను అనొద్దు. ఏ పనైనా యోసేపుని ఎందుకు దీవించాడట? ఈ పని చెప్తే మొన్న బాగానే వెళ్ళాను కానీ ఇప్పుడు వాళ్ళు నా మాట వింటలేదయ్యా, నేను ఇప్పుడు పోను అన్నాడా? మళ్ళీ ఇంకో మాట, నీ మాట వినిపోయినందుకు నన్ను గోతులు వేశారని ఏనాడా అన్నాడా? అంటే ఒక్కోసారి నా మాట వింటే నువ్వేం చేస్తావు, ఎక్కడ పడతావు? మరి నన్ను అంటావుగా, గ్యారంటీగా అంటారంటరా. ఒక మంచోడిని దేవుడు ఎట్ట దీవించంటే, పడేసినోడిది ప్రాబ్లం కానీ పంపించినోడిది ప్రాబ్లం. నీ మాట వల్ల నాకు నష్టం వచ్చింది అని ఏనాడు కూడా తండ్రిని ఒక్క మాట అనలేదండి. అసలు ఎవరు ఇంత దొరికితే చాలా మంది మీద రుద్దుదామని చూస్తారు. ఆ ఏకంగా అల్లామూర్తిగా పెరిగినోడు దాసుడై అమ్మబడితే కూడా ఒక్క మాట, నువ్వు అలా పగబట్టారని తెలిసి కావాలని నమ్మి నా జీవితాన్ని ఏమంటారా నాశనం చేసావు, ఇంకేదో చేసావు, అది చేసావు అని చెప్తారు చాలామంది. అయ్యా అలా కాదు, పొరపాటున కూడా తండ్రిని ఒక్క మాట కూడా. ఒకటి ఎందుకు ఐశ్వర్యవంతుడయ్యాడు అంటే ఆయన దేవుని దర్శనాన్ని నమ్మాడు, అందరికీ చెప్పాడు. రెండవదిగా తండ్రిని సన్మానించాడు, తండ్రిని గౌరవించాడు. ఆయన చెప్పిన పని చాలామందికి నేనే ఉన్నా, మా డాడీ చెప్పినని చేయలే. నాకు బాగా అనిపించి మమ్మీ చెప్పినాక మమ్మీ చెప్పింది, ఎవరు చెప్పింది, నేనే చెప్పిన. నేను ఒక లెటర్ రాసిన, డాడీ నీ చెప్పిన చాలా నేను చేయలేదు, నేను చాలా బాధ పెట్టి ఇక్కడి నుంచి నేను అన్నీ చేస్తాను. కొన్ని రోజులు చేసే చచ్చిపోయాడు. ఆ బుద్ధి ఏదో ముందు వస్తే ఇంకా మంచి దీవెనలు వచ్చు కదా. మనకు బుద్ధి లేటుకి వస్తున్న కొద్ది దీవెనలు ఇక అసలు రాలేదానికి ఇక భయపడే అవకాశమే లేదు. నాది నేను తెలుసుకొని హైదరాబాద్ నుంచి డాడీకి లెటర్ రాసిన. నేను అనుకోవటం కాదు, అన్నీ లోపల అనుకోవడం కాదు, అనుకున్నాయని చెప్పాలా. అనుకున్నాయని దేవుడు చూపించింది నమ్మాడు, ఆయన చెప్పాడు. పొర్రపాటున కూడా మళ్ళీ చెప్తానండి, ఇది చాలా కష్టం. ఏదన్నా ఇప్పుడు నేను ఒక ఊరు పంపించా వీడిని, వీళ్ళిద్దరు పోయారు, వాడు ప్రశ్నలు వేశారు లేదా కొంతమంది, ఎందుకు వచ్చినావు, ఏంది కథ అన్నాడు. నాకు చెప్పిండు, పొరపో అన్న, కొంచెం తేడా ఉందన్నాడు. ఏం కదరా పో అన్నాడు. ఈసారి తన్నిడు బాగా. నేను మొన్నే చెప్పిన కదా తీయడం, నన్ను కొంచెం డౌట్ అవుతున్నాడని, నీవు చేపట్టి మీ ఈరోజు తన్నులు తినాల్సి వచ్చింది అన్నారా అంటారు. నేను వద్దంటే కూడా కొంచెం తేడా అంటే కూడా నువ్వు లేనిపోని పంపినావు. ఆయన సహోదరులు పగబట్టారని తెలిసిన మరలా వెళ్ళి మూట భోజనం ఇవ్వమంటే ఇవ్వడానికి వెళ్ళాడు. ఇచ్చిన తర్వాత గోతులో పడేసి ఆయన దాసుడిగా అమ్మేసిన ఆయన జీవితకాలం 30 ఏళ్ళు వచ్చినాయి. 13 ఏళ్లలో ఒక్కనాడు కూడా తండ్రి మీద ఇంత ఆయాసం మాట ఆయన మాట్లాడలే.
మళ్ళీ రీజన్ ఎవరు? మంచిగా ఇంట్లో ఫ్యాన్ కింద ఉన్నాడు పంపింది ఎవరో, కానీ ఒక్క మాట అన్నాడా? అనలేదండి. ఒక్క మాట అన్నాడు. అంటే తండ్రిని అంతగా సన్మానించేవాడు, ఆయనకు అంత విధేయత కలిగిన వాడిని దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇంకా అన్నిటికంటే కష్టమని చెప్తా. ఆయన ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడంటే సహోదరుల ఆయన ప్రవర్తన కష్టం. నేను ఒక ఉదాహరణ చెప్పనా, నువ్వు ఫీల్ కావుగా. నేను చెప్తాను వినండి. నేను ఎంత గొప్పవాడిని కాదు కానీ నేను చెప్తాను కొన్ని. అమ్మాయిలా మాట్లాడకంటారా? నువ్వు వీడే కాదు, నీ కోసమే ఒకటి పెడితే నువ్వు దొబ్బేసి వెళ్ళిపోతే ఎట్లరా? నేను వెళ్ళిపోతే ఇది బంద్ చేయాలని తెలిసి వెళ్ళిపోయినావు కదా. కానీ ఏ నాడైనా సరే మరలా అవి ప్రస్తావిస్తామా? చెప్పుకోవడం, స్తోత్రాలు చెప్పడం చాలా ఈజీ, చాలా ఈజీ. ఇక్కడికి ఇది పని అని తెలిసి మనమే మళ్ళా చూద్దాం అనుకుంటే నువ్వు చూద్దాం కరెక్టే, మరి నా సంగతి? ఫౌండేషన్ వేసారో చెప్పిన ప్రభాకర్ ఇది నీ కొరకని చెప్పినా లేదా? ఏమైంది? ఇలా చెప్పుకుంటూ పోతే నాకు చాలా ఉన్నాయి ఒక్కొక్కరి గురించి. నేనేమంటున్నానంటే అవి ఏవి నేను మనసులో పెట్టుకోను. ఎందుకంటే అవి పెట్టుకున్నంతసేపు నేను ఆయన వైపు చూడలేను. మీరు నా గురించి నేను నీ గురించి పెట్టుకుంటా పోతా ఉంటే మనం ఆయన వైపు చూడలేం. ఎట్లా పగబట్టి ఆయన అందులో వేసినందుకు ఎప్పుడైనా ఏమన్నా అన్నాడా? ఆ టైం వచ్చినప్పుడు ఏమన్నా, నేను యెహోవాకు భయపడువాడని అన్నారు. ఎందుకు భయపడుతుండే అంటే ఎవరికి భయపడుతుండో? ఎలాంటి టైంలో అంటే నేను నిన్ను ఏమన్నా చేయగలను, అయినా సరే నేను ఏం చేయను, ఎందుకంటే నేను దేవునికి. అరే ఒక సహోదరుడి పట్ల మీకు నష్టం కాదబ్బా, ఒక మాటకే అలిగేస్తే ఎట్లా? మన వలన లాభం పొందినవాడు, మన వల్ల మేలు పొందినవాడే మనల్ని మర్చిపోయినా సరే ఏం చేయాలా? ఇప్పుడు వానికి అవసరం వస్తే ఏమన్నాడు? భోజనానికి వస్తే ఏమన్నా అన్నాడా? ఏరా గతం మర్చిపోయినవా, నన్ను గోతులో పడేసావా? కానీ ఈయనకు ఉండకూడదు, కానీ ఫీలింగ్ వాళ్ళకుంది, వాళ్ళకన్నా ఉండాల, అటువైపుడికి కూడా ఉండాలి. ఏమని ఉండాలా? అరే అనవసరంగా చేస్తేవే ఈ పని అన్నది ఉండాలి. కానీ నిజంగా దేవుని చేత దీవించబడ్డవాడు అయ్యా ప్రాక్టికల్ లైఫ్లో చాలా చాలా కష్టం చెప్తున్నా. నీకెవడన్నా 10 రూపాయలు నష్టం చేసినా, నిన్న ఒక మాట అన్నా సరే వాడిని ఎదుర్కోవడం కానీ, వాడితో మాట్లాడటం కానీ, కలిసి భోజనం చేయటం కానీ చాలా చాలా కష్టమైనది. ఈయనని అమ్మేసిన వాళ్ళని ఏమీ అనకుండా వారిని కరువులో అందరికంటే ఎక్కువ డబ్బులకు మించి మళ్ళా డబ్బులు కూడా ఇచ్చేస్తూ ఒక టైంలో తను తాను రివీల్ చేసుకున్నప్పుడు ఏమన్నా, నేను యెహోవాకు. అరే మనం చేసే పనిలో మన మంచితనం కాదు, దేవుని భయం కనపడాలి. ఆయన తీర్పులన్నీ, అరే నేను చేయాలంటే నిన్నేమన్నా చేస్తా, నువ్వు నన్ను చేయాలంటే ఏమైనా చేయగలవు. నీ కాడ కూడా ఆధారాలు రుజువులు మస్తు ఉండొచ్చేమో, కానీ నీకు నాకేముండాలా? దేవుని భయం ఉండే, అదొక్కటే ఆపాలి మనల్ని. ఆ భయం ఉన్నవాడిని దేవుడు ఐశ్వర్యవంతుని చేస్తాడు. ఎక్కడ మనిషి అంటే అసలు ఎంత ఆలోచించినా కొంచెం ఎవడన్నా నష్టపోయినామంటే అనుకుంటాం, కానీ కొంచెం నష్టం కాదయ్యా. మన కోసం ఆయన ప్రాణమే పెట్టేశాడు. నీ కొరికి నాకు, మన వల్ల ఒకడికి ఇంత నష్టాలు అవుతాయి, ఆయన ప్రాణమే పోయిందిగా. అలాంటి క్యారెక్టర్ ఉన్న వాడిని దాసుడిగా కాకుండా ఎట్లా చేశాడట? ఐశ్వర్యవంతుని చేసి వాడిని ఏం చేశారట? ఆయన్ని ఎక్కడైతే చేరదీశాడో ఆయనకు తండ్రిగా ఐగుప్తు దేశాన్ని అంతటికీ కూడా ప్రభువుగా పెట్టాడు.
మా దేవుని ఆశీర్వాదం రావాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఉట్టిగానే కాదు, ఫస్ట్ నుంచి క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఎక్కడి నుంచి? తండ్రి మాట వినే కాడి నుంచి స్టార్ట్ చేయాలి. అన్ని భక్తులంతా మధ్యలో వచ్చారు. ఫస్ట్ మాట బలర్పించడం కంటే, ఇప్పుడు December 31 వస్తుంది, ఎవడు మాట ఏంటాడో తెలుస్తుంది. ఎవరికి అప్పగించిన పని వాళ్ళు బలర్పించడం కన్నా, నీ సొమ్ములు ఇవ్వడం కన్నా, మన కూటాలు పెట్టడం కన్నా, భోజనాలు పెట్టడం కన్నా, ఇంకేం చేయడం కన్నా, ఇంకేదో చేయడం కన్నా మాట వినుట. నేను దేవుడు డైరెక్ట్ అన్నవాడు ఎప్పుడు కూడా సచ్చిన తర్వాత తెలుసు దానికి దేవుడు ఎందుకు ఈ పద్ధతి పెట్టాడని. సచ్చిన తర్వాతనే వాళ్ళకి మనం సమాధానం చెప్పను. మూర్ఖంగా మాట్లాడేవాడికి సమాధానం చెప్పలేం, చచ్చిపోయిన తర్వాత తెలవాల. ఎవరికైనా ఏదైనా పని అప్పగిస్తే తండ్రి మాటను కాదనకుండా చేసాడు. ఎలాంటి టైంలో అమ్మా? పగబట్టిన వాళ్ళని తెలిసి కూడా వాళ్ళ దగ్గరికి నష్టం జరిగింది. తండ్రి మాట మనం వినాలి. తిడితే తిట్టారు నన్నే, కానీ ఆయన మాటను నేను వినాలని వెళ్ళిన ఆయనకి ఎట్లొచ్చినట? దేవుడు ఐగుప్తు దేశానికి ప్రభువుగా నియమించాడట. హల్లెలూయా. ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటే నిన్నెవడైతే నానా మాట్లాడినాడో, నిన్నెవడైతే నిందించారో, ఎవరైతే నీ నాశనం కోరుకున్నాడో వాడికి అన్నం పెట్టేలాగా దేవుడు మనల్ని చేస్తాడు. ఎంత గొప్ప సంగతి అండి. నిన్ను చంపాలనుకున్నవాడు, నీ నాశనం కోరాలనుకునేవాడు, వానికి నిన్ను ప్రభువుగా చేశాడు దేవుడు. నీకు సాష్టాంగపడేలా చేశాడు. నువ్వు పెడితేనే వాడికి భోజనం. ఇంత రావాలంటే దాదాగిరియో పెత్తనాలో చేస్తే రాలా. అన్నిట్లో ఆయన తగ్గించుకొని దేవుణ్ణి సేవించాడు కనుక మీకు నాకైనా సరే దేవుడు మనం ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళాలనుకో, నెంబర్ 1 మనం దేవుడు మనకిచ్చిన దాన్ని హృదయంలో పెట్టుకోవాలి. మనం చెప్పాలి అందరికీ. అరే అందరికీ ఇస్తాండి వాగ్దానాలు, దాన్ని నమ్మండి, దాన్ని చెప్పండి. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఎన్ని రోజులు చెప్తున్నావమ్మా? ఏం చెప్తలేవు. నాకు ఇచ్చిన దాన్ని నేను రోజు చెప్తా. మనం ప్రతిరోజు ఎవరికైనా చెప్పినావమ్మా? నువ్వు నాకైనా అందరికీ చెప్పినా? మీ చర్చలో చెప్పావా? ఎందుకు చెప్పలే? తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలే? ఫ్రెండ్స్కి ఎందుకు చెప్పాలి? అందరికీ చెప్పాలా? వాళ్ళతో మనల్ని ఏమో సంతోషిస్తారా? మరింత పగబడతారు. చెప్పు, ఎక్కడ చెప్తే అక్కడ ఏమవుద్దట? ఏం వచ్చిందమ్మా భక్తురాలు అంటారు. మరి భక్తురాలు అనరా లేదా? అన్నారు. అక్కడ కలలుగాని వాడు వచ్చాడు రా నాయన, వస్తున్నాడు చూడండి. నువ్వెందుకు రా సప్నాల గురించి ఏం చెప్తలేరా? నేనేమంటా అంటే, మన పనిని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉండకపోయినా నీకు దేవుడు చూపించంటే నువ్వు నిలబడి ధైర్యంగా చెప్పాలి. నువ్వు దేవుడిని నమ్మాలి. ఈ పిచ్చోళ్ళు మధ్యలో వచ్చిన ఎవరు నమ్ముతావు? ఆయన నమ్మాలి. అసలు రాను నా పరిస్థితులు ఎట్టున్నాయంటే ఇంకా పోతున్నట్టుంది. నాకు అనిపిస్తుంది తెలుసా, నేను చావాలి, పునరుద్ధానం అవ్వాలి. అప్పుడు దాకా అయ్యేటట్లేదు. ఎవడు చస్తే కానీ పునరుద్ధానం ఉట్టికి వస్తుందా? ఒక్కసారి చచ్చి లేచినామనుకో యుగాలు జీవించినట్టుగా మనకు తిరగలేదు. అట్లా అనిపిస్తుంది. అమ్మ ఏంది ఇది? వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎట్టున్నా, అసలు ఏంది ఇది అనిపిస్తుంది. అయితే మాయలే గోతులు వేసినట్టు ఉంది నాకు. ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే గోతులు వేస్తారు, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళినా బాగుండు. ఇంటికి తీసుకెళ్ళినరా? అమ్మేశారు. పరిస్థితి రాను దిగజారిపోతుంది. కానీ ఎక్కడ కూడా వేసిన వాళ్ళనలా, నువ్వు అనవసరంగా నన్ను ఇంట్లో సుఖంగా ఉన్నవాడిని పంపించావని తండ్రినల్లా, గోతులు వేసిన సహోదరులల్లా కళ మటుకు గుర్తుపెట్టుకొని ఉన్నాడు. అందుకని దేవుడు ఆయన ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం మర్చిపోయేదల్లా కళే, గుర్తుపెట్టుకునేదల్లా వద్దంటే నాతో ఈ పని చేయించావని, ఈయన్ని గోతులు వేసావని, ఈడి సంగతే. ఈ రెండే గుర్తుపెట్టుకుంటాం. కానీ కళ ఇచ్చిన దేవుని మటుకు, దర్శనం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతాం. అది మర్చిపోతారు. మనిషి లక్షణం అండి. దేవుడు చూపించిందే మర్చిపోతారు. మిగతా మనుషులు చేసినవన్నీ గుర్తుపెట్టుకుంటారు. కనుక మీకైనా నాకైనా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే అనుకూలం కాదు, ప్రతికూల పరిస్థితుల్లో గుర్తుండాల్సిందల్లా దేవుడు ఇచ్చిన దర్శనం గుర్తుండాలి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడండి. ఆయన ఇంకేమన్నా తెలుసా? మీలో ఎవరైనా సరే, ఏదన్నా ఎక్కడి నుంచి అయినా సరే మేలు పొందినా,
మిమ్మల్ని ఎవరైనా ఓర్చుకున్నాడని మీకు అనిపించినా ఒకటే చేయాలి. బైబిల్లో ఉంది కదా, పరలోకమందున్న తండ్రి మిమ్మల్ని క్షమించిన ప్రకారమే మీరును. మీకు ఎప్పుడైనా ఎవడైనా ఏమన్నా చేశాడు అనిపిస్తే మీరును అలాగున చెయ్యండి. మనం ఇంకెళ్ళి ఆడికెళ్ళి స్వీట్ బాక్స్ ఇవ్వాల్సిన అంత అవసరంలే, నీవును అలాగున చెయ్యండి. అంటే ఏదన్నా మనం పొందుకున్నామంటే దాన్ని ఇంకొకటి సేమ్ వ్యక్తికి అది ఇంకొకటికి అలాగన చెయ్యాలి. అంటే ఏంటి, నీ భావన అనేది ఇంకొకటి రూపంలో కనిపించాలి. అలా చేస్తేనే లెక్క. మరలా చెప్తాను చూడండి, గోతులో పడేసిన సహోదరుల మీద కోపం రాలే, పగబట్టారని తెలిసినా పంపించిన తండ్రి మీద ఆయనకి ఆయాసం లేదు. కానీ ఇన్ని సమయాల్లో కూడా ఆయనకి కలే గుర్తవుతుంది. ఎన్ని పరిస్థితులు వచ్చినా మరలా చెప్పడుతున్నానండి, దీవెను కూడా ఎవడొకటి ద్వారా దేవుడు దీవిస్తాడు. అలాగే నేను అప్పుల పాలు కూడా ఎవడొకటి ద్వారానే చేస్తాడు. ఎవడైనా మనుషుల ద్వారానే చేస్తాడు. నేను నష్టపరిచినా వాళ్ళే, ఎవడైనా మనుషుల ద్వారా చేస్తాడు. నేను దేవత అనుకోకు, అన్ని సాతాను అనుకోమాక. దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. అదే బైబిల్ ఎప్పుడన్నా ఎవడన్నా నన్ను తిట్టాడు అనుకోండి, నన్ను తిట్టేంత ధైర్యం ఎవరు చేయరు, కానీ లోపల అనుకుంటారుగా. నా కాడ ఒక టీవీ ఉన్న సంగతి మీకు తెలుసు కదా, 3 గంటలకి టీవీ ఓపెన్ అవుతుంది. ఆ టీవీలో అందరికీ అనిపిస్తుంటాయి నాకు. అది కూడా వరం అని ఒక్కోసారి సంతోషం, ఒకసారి బాధ. దాంతో ఒక్కొక్కసారి సంతోషం, వాళ్ళ ద్వారా దేవుడు చేయబోతున్నాయని కనపడితే ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. వాడు నన్నే తిడుతున్నాను కాబట్టి ఎట్టుంటుంది, అమ్మాయి టీవీ బంద్ చేయాలనిపిస్తుంది. కానీ అది బంద్ కాని టీవీ అది. ఆ టీవీ ఎలాంటిదంట, మనం బంద్ చేద్దామంటే ఈరోజు చూపించు కర్ణ ఏం చేస్తుంది చూపించంటే అప్పుడు ఆన్ కాదు, అది ఆన్ అయినప్పుడే, చూడాలి. బంద్ చేద్దామంటే బంద్ చేయలేము, ఆన్ చేయాలంటే. అలాంటి టీవీ ఒక్కోసారి సంతోషం వద్దు, ఒక్కోసారి బాధ అయినా సరే దాన్ని ఎవరి మీద చూపించకూడదు, దాన్ని ఎవరి మీద చూపించకూడదు. అబ్బాయి ఎంత ఒక క్యారెక్టర్ మౌల్డ్ చేయటం అంటే చిన్న మాట కాదు సార్. నీ వల్లే అంటాం ఈజీ, కానీ ఆయన అనలేదు. వాడు పగబట్టాడని తెలిసి ఎలా పంపిస్తావు అన్నాడు, ఏనాడన్నా అనలేదు. ఇంత వల్లకు వచ్చి సహోదరులు వచ్చి నమస్కారం చేస్తుంటే మీరు నన్ను గోతులో పడేసి అమ్మేశాను, బాధపడకండి, మీ అందరి కోసమే దేవుడు నన్ను ముందుగా పంపించాడు అన్నాడు. హల్లెలూయా. అరే ఏం మాటలు వస్తున్నాయి అబ్బా అంటే హృదయం అట్లా నిండి ఉంది. ఇంత కూడా పగ ద్వేషం ఏది కూడా లేనోడిని దేవుడు ఆకాశం అంతా ఎత్తేసాడు. నాకు అనిపిస్తుంది, ఒక మనిషి దాసుడిగా ఒక దేశం వెళ్తే ఆయన సెలవు లేకుండా ఎవడు చెయ్యాడించడానికి లేదట, అంతగా ఆశీర్వదించాడు. కనుక ఆయన ఏమంటాడు, నేను దేవునికి భయపడితే దేవుని వాగ్దానం నెరవేర్చబడినట్టుగా దాన్ని నీ హృదయంలో పెట్టుకో, దాని గురించి చెప్పు. రెండవదిగా తండ్రిని సన్మానించాలి. చెప్పిన పని నీకు ఇష్టమైనప్పుడు కష్టమైనప్పుడు కాదు, ఎప్పుడు కూడా చెయ్యాలి. మూడవదిగా సహోదరుల పట్ల మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలా. నువ్వు చిన్నవాడైనప్పుడు రిక్వెస్ట్ చేసి వచ్చుకున్నావు, పెద్దవాడైనప్పుడు పగ తీర్చుకున్నావని అనుకోలే. ఆయన ఒకటే అన్నాడు, నేను ఇప్పుడు ఏమన్నా చేయగలను కానీ నేను దేవునికి భయపడేవాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఏమన్నా చేయాలనిపిస్తుంది. ఎవరిని? ఈ జాయిగానే. అప్పుడప్పుడు నీ కాలు చేతులు పైకేసి ఏడాది తాడుతూ ఇట్లా గుంజి అలా అనిపిస్తుంది. అంత కైసి ఉందరా నీ మీద నాకు. చెట్టుకి ఆడితే గిలక మీద గుంజుతారు చూడండి, ఈయన పైకి కిందకి అంత అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, నువ్వే తీర్పు తీస్తావో ఊరి నన్ను కూడా గుంజుతాడేమో, ఎందుకు వచ్చిన గోవాలని లెక్కలేసి కూడా పోతుంటే వాడికి చేసే నాకు తప్పులు అనిపిస్తే నాకు అనిపిస్తుంది ఒకని మార్గం వాని దృష్టికి నాయన్ని కరెక్టే, నీ కరెక్ట్ ఎవడు అడిగి కరెక్ట్. ఆయన దృష్టిలో కూడా ఇతరులు మీకు ఏం చేయమంటారో ముందది. అందుకని ఎదవలందరినీ ఓర్చుకునేది ఎందుకు? లెక్కలు చూస్తే నా లెక్కలు చూస్తే వీళ్ళని అనాలి, ఆయన లెక్కలు చూస్తే నన్ను అంటాడు. దయగలవారికి దయ చూపి కదా. మనం ఎంత ఓర్చుకుంటే మనకు వస్తుంది, ఎంత క్షమిస్తే అంత మనకు వస్తుంది. ఎంతగా ఒకరిని దీవిస్తే మనకంతా దీవించుట వానికి
ఇష్టం లేదు కనుక అది వాడికి దూరం అయిపోయి చెప్పించుట వానికి. నేను రాజేష్ ఫోన్ చేస్తే మీ నాన్న రాజేష్ అంటే తెలుసుగా, మర్చిపోయి పెట్టరా వీడు థమ్సప్ దాగి ఇంటి వాళ్ళని మర్చిపోతున్నాడు, దేవుడిని మర్చిపోతాడు వీడు. ఆ థమ్సప్లు ఏముందో వీడికి. రాజేష్ ఫోన్ చేసి అన్న అని కొట్టండి ఏమన్నా చేయండి అంటాడు. సరే రాజేష్ చిన్న నేను వాడిని కొడితే వాడు వస్తాడు, ఫస్ట్ నువ్వే నా మీద ఏడుస్తావన్నా. తల్లిదండ్రులు కదా ఉతికే భయం చెప్పండి అంటారు. మీ పిల్లోని చంపేసి కొడితే ఫస్ట్ మీరే వ్యతిరేకులు, అవునా కదా సార్? మన పిల్లోని మనం ఎంతనా కొట్టచ్చు, ఎవడన్నా ఒక మాట అంటే అసలు ఒప్పుకోరు. నేనన్నా ఒరే నేను కొడితే చిన్నప్పుడే ఒకడు కొడితే వాడు పొంగిపోయింది, ఇంత పొంగి వచ్చింది, ఇంత ఈడంత ఉన్నప్పుడే కొట్టకండి. ఇప్పుడు కొడితే వాడు చస్తాడు. ఇక నేను ఎవరిని కొట్టను, కొట్టిండాడు చస్తాడు. అందుకని నేను కొట్టను రా, ఓర్చుకుంటున్నా. ఎందుకని ఒక పని ఈ పిల్లలకి చెప్తే 100 సార్లు చెప్పినా చేయరు. 3 ఏళ్ళు అయిందిగా చెప్పిన పని ఏది చేయరు. అది కొత్త పని కాదు, పాత పనే. చేస్తారా? అటు చూస్తున్నావు ఎదురా, నువ్వు చేస్తావా? యాడ చేస్తాను, నిన్నగా చెప్పులు చూసేది వచ్చి. నేను చెప్తున్నా కదా, మీరు ఎవరికైనా సరే మీ సహనం పరీక్షించుకోవాలనుకుంటే మా వాళ్ళని ఒక వారం పెట్టుకోండి. మీరు ఎంత భక్తి గలవారో రోషం పెట్టి టీవీలు వాళ్ళకి కొడతారా, మీరు గోడ గుద్దుకుంటారా? మీకు ఇవన్నీ తెలవాలంటే పిల్లల్నే నీవు చెప్పిన పనే, వాడు బుద్ధిగా చేస్తా అన్న పనే సచ్చినా చేయరు. నాకు అనిపిస్తుంది మమ్మల్ని ఇంకా మలచడానికి పెట్టాడు. వాళ్ళు తిరిగిలేక వచ్చారని అనుకోను, నన్ను దీవించడానికి దేవుడు పెట్టాడు, మమ్మల్ని దీవించడానికి పెట్టాడు. ఎంత కష్టం అండి. బైబిల్లో ఉంది, వీడిని చేర్చుకుంటే ప్రభువుని చేర్చుకోవాలి. ప్రభువుని చేర్చుకున్నట్ట శిష్యుల గురించి చెప్పాడు, మిమ్మల్ని చేర్చుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో ఉంది కదా, ఏమని? ఎవడైతే మిమ్మల్ని చేర్చుకోలేడో తూరు సీదోను కన్నా సొదొమ గొమొర్రా కన్నా వాటికంటే మీ కష్టమైంది ఇంకా. ఎవరిని సేవకుని చేర్చుకునేవాడు, పిల్లోని చేర్చుకునేవాడు కంటే కూడా మా వాళ్ళకు శిక్ష కంటే వీళ్ళది ఎక్కువట. ఇలాంటివన్నీ మనం చదువుకున్నప్పుడు ఒకరిని చేర్చుకోవడం ఎంత కష్టం. మీ పిల్లలే మీకు చిరాకు తెప్పిస్తుంటే ఎంతమంది మీద ఉండి ఖర్చు కాదు అక్కడ టార్చర్. అది 3rd డిగ్రీ అంటారు తెలుసా? నాకు 3rd కాదు 10th డిగ్రీ. ఇదంతా పొద్దున్న లేచిన కాంచి అబ్బా అందరికంటే ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఎవరు చెప్పనా? వాడే ఏదో పనులు చేసి వాడే మేకలాగా అరుచుకుంటా వాడే ఏడ్చుకుంటూ వస్తాడు. లాస్ట్కి చూస్తే తెలిసేది ఎవడో ఈడే. మీ అందరికీ చెప్తానండి, మన ఇబ్బందుల్లోనే మన క్యారెక్టర్ బయటకు వస్తాడు. ఒక దైవజనుడు బన్నిగాడే చెప్పాడు. బన్నీ తెలుసుగా మీకు? తెలుసో తెలియదు. వాడు చెప్పాడంట, ఫిలిస్తీన్లు ఉంటాడంట లోపట, కానాన్లో ప్రవేశించిన తర్వాత ఆడు బయటకు వచ్చేస్తుంటాడట. అంటే ఏంటి? పాత పురుషుడు లోపల ప్రాచీన స్వభావం చూసా అప్పుడప్పుడు సిచ్యువేషన్లో నోట్లోంచి మాటలు, చెడ్డ మాటలు కానీ, షేళ్ళు చూపించడం కానీ, వాళ్ళు ఉన్నవన్నీ కూడా వీడు సిలువేయబడ్డాన సంగతి మర్చిపోయాడు. నిజంగా సిలువేయబడితే వీడు సొంతంగా సిలువేసుకున్నాడు కాబట్టి లేచిపోతాడు ఎప్పుడు పడితే అప్పుడు. ఒకడు మన దేవుడే మనకు సిలువేసాడు అనుకోండి, మనం లేగలేము. మనమే వేసుకున్నాం కానీ మేకు కొంచెం లూజ్గా పెట్టుకొని కాళ్ళ గిట్ట పెట్టుకొని అవసరం తీసి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు బొమ్మలు ఉంటాడు చూసావా? చైనా బొమ్మలు చూస్తారా మీరు? యూట్యూబ్లో వస్తున్నాయి కదా, ఆడి గాంధీ బొమ్మ, ముసలి బొమ్మ, ఆడ అవసరమైనప్పుడు తీస్తాం, లేకపోతే అటు ఉండిపోతాం. అట్లనే మనం కూడా ఆయన సిలువెత్తి మన వాళ్ళు వేస్తాం, మనమే వేసుకొని భక్తులందరికీ ఇట్లా చూపించుకుంటా ఇంటికి వెళ్ళంగానే దీన్ని తీసి అరడి అంటే ఏంది? మనుషుల కొరకు కాదు, నిజంగా ఆయన వేస్తే నువ్వు లోకానికి సిలువేసినట్టుగానే బతకాలి మనం. హల్లెలూయా. కనుక ఆయనకు అప్పగించుకోవడం బెటర్. మన ప్రయత్నాలన్నీ నిష్ఫలం అయిపోతాయి. మీ అందరికీ మనమే ఎప్పుడు బీదల్లాగా ఉండాలి తిని మనమే ఆశీర్వాదానికి కారకులుగా ఉండినట్లుగా
ఆకాశవాక్యం ఇప్పిస్తాన్న దీవెనలన్నీ దశంభాగాలు ఇస్తే వస్తాయి. దానికి మించింది యెహోవా యందలి భయము ఐశ్వర్యాన్ని కలిగజేస్తుంది. అలాగనే ఆయన యవ్వన దశలో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తానికి అవకాశం వచ్చినా ఏమన్నాడు? దేవునికి విరోధంగా నేను ఈ పని చేయనన్నాడు. అలాంటి వాడిని ఏం చేశాడట? ఎక్కడికో ఏ రాజ్యంలో అయితే దాసుడిగా అడుగుపెట్టాడు, ఆ రాజ్యానికి ప్రభువుగా ఆయన చేశాడు. అది ఎంత గొప్ప సంగతి అండి. ఈ మధ్య రాత్రి ఒకటి చదివాను, వివేక రామస్వామి తెలుసా మీకు? తెలుసా వివేక రామస్వామి తెలుసా? వాడిని ఒకడు అంటుండు, ఇది మనవాడు ఇండియన్ కదా, అట్లా ఇట్లా అంటుంటే వాడు ఏమన్నాడు తెలుసా? నువ్వు తెల్లవాడిపోయి ఏం చేస్తున్నావు? ఒక దగ్గర పని చేస్తున్నావు, నేను బయట నుంచి వచ్చి ఇక్కడ నేను సీఈఓని 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నా, నువ్వేంది నాకు చెప్పొచ్చు అన్నాడు. అంటే దేవుని ఆశీర్వాదం ఎట్లుంటుందంటే ఎట్టనో బతకడానికి పోవడం కాదు, అక్కడే. నేను మీ అమ్మాయి గురించి చెప్పిన గుర్తుందా? ఎప్పటికైనా బాసే, ఆ ఒక్కదాని మీద గురి పెట్టుకోవాలి. ఊరికే వచ్చిపోతాను అనేది కాదు. దేని మీద గురి పెట్టాలో దాని మీద గురి. మిగతా వస్తే పాపం కాదు, పోతే పాపం కాదు. గురి అనేది తప్పకూడదు. దేవుడు మీకు ఇచ్చిన దర్శనాన్ని పట్టుకోండి. దాన్ని ఎగతాళి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, దానివల్ల పగబట్టే వాళ్ళు కూడా ఉంటారు. యోసేపు కంటే భక్తుల వాళ్ళం కాదు, మనం చెప్పాలా, వాళ్ళతో తిట్టించుకోవాలి. అప్పుడే దాని కూడా మన పైకి లేపుతాడు. రెండవదిగా తండ్రిని సన్మానించాడు. మామూలుగా ఉన్న ప్లెయిన్గా ఉన్నప్పుడు పని ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు చేశాడు. పగబట్టిన తర్వాత కూడా అదే తండ్రి చెప్పిన పని చేశాడు. గోతులో పడినప్పుడు కానీ తండ్రిని కానీ సహోదరుని కానీ ఏమీ అనుకోలే. సింహాసనం మీద ఇచ్చా కూడా, ఏవయ్యా మీరు నన్ను లెక్క చేయలేదు, ఇప్పుడు నా స్థితి చూసావా అని గర్వపు మాటలు కూడా మాట్లాడలే. ఆయన సింహాసనం మీద వచ్చి అందరికీ ప్రభువుగా ఉన్నప్పుడు ఏమన్నాడంటే, నేను దేవునికి అయ్యా మామూలుగా ఏమీ లేనప్పుడు కాదురా మీరు భయపడేది, నువ్వు నాకంటే 100 రెట్లు సంపాదించినప్పుడు, నాకంటే ఎక్కువ సంఘాలు కట్టినప్పుడు, సిచ్యువేషన్ మనకి ఎంత అంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మీరు అందరూ దీవించబడినప్పుడు మీరు దేవునికి భయపడాలి, దైవజనుడికి భయపడాలి, మీ తల్లిదండ్రులకు భయపడాలి. ఎప్పుడు? దీవించబడ్డాక. ఉత్తప్పుడు లేనప్పుడు అందరు కూడా ఆడుతాడు, పిని అనుకుంటాడు. ఇప్పుడేం పిన్ను? రేపొద్దున నాకు కాలు చేతులు పనిచేయడం, ముసలోడిని అయినప్పుడు, నడవలేనప్పుడు, అప్పుడు యోసేపులాగా ఈయన ఆశీర్వాదం ముఖ్యం అనుకొని రావాలి. అది కరెక్ట్. కనుక మనం అందరం కూడా ఆశీర్వదించబడాలి. కీర్తన గ్రంథంలో ఓ మాట ఉందిగా, దేవా మమ్మల్ని ఆశీర్వదించు, ఎందుకంటే భూమి అంతటా నీ నామం ప్రకటించబడినట్లుగా, నీ నామం తెలియబడినట్టుగా మమ్మల్ని డబ్బులు వచ్చేది దేనికండి? యోసేపుకి డబ్బులు వచ్చినాయి దేనికి? కరువులో ఎంతోమందినైనా పోషించడానికి డబ్బులు వచ్చినాయి. ఇంకో మాట చెప్పి ముగిస్తా. సొలొమోన్ మహారాజు గురించి మనకు తెలీదా? ఆయన ఎందుకు చెడిపోయాడు? నెంబర్ 1, ఆయన ప్రార్థన చేస్తే ఫస్ట్ నుంచి చెడిపోయినాడా? మహిమ దిగి వచ్చింది. అలాంటోడు తిండి మీద విపరీతమైన శ్రద్ధ పెట్టాడు. రెండవదిగా తన కొరకు కట్టించుకున్నాడు డబ్బులతోని. నగరులన్నీ ఏం చేశాడట? తన కొరకు కట్టించుకున్నాడు. దావీదేమో కూడబెట్టి దేవుని పరిచర్య మందిరం అంటే, ఈయన డబ్బులన్నీ కూడా ఈయన సంపాదించిన వచ్చినాయి కప్పమ్మలు వసూలు చేసినవి అన్నీ ఏం చేశాడు? ఈ ప్రతి రూపాయి లెక్కేస్తాడు దేవుడు. మనము మన కొరకు తక్కువ, పరలోకమందు ధనాన్ని చెడిపోయిన లిస్టు స్టార్టింగ్ బాగానే ఉంది. తన కొరకు కట్టించుకున్నాడు కానీ దేవుని మీద, మందిరం మీద మక్కువ కానీ, దేవునికి పరిచయం మీద ఏమీ లేదు. ఆయన మ్యాక్సిమం ఖర్చు పెట్టిందంతా తన కొరకే ఖర్చు పెట్టుకున్నాడు. ఒకటి తిండి మీద విస్తారమైన రకరకాలు అంటాడు. తినండి, ఏది దొరికినా తినండి. అదే తినడం కోసమే ప్లాన్ వేయటం మంచిది కాదు. ఒకవేళ అది తిను ఇది తిను, ఏది దొరికినా. ఆయన టేబుల్ చూస్తే ఎట్లుంటుందట? విపరీతం. తిండిపోతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. తినాలి కానీ విపరీతం చేయకూడదు.
తిండిపోతే అయితే నీ గొంతుకి లేకపోతే నరాల కాలు గుంజేతనేరా బాబు అనకూడదు. ఉంటే తింటాం, లేతే మా కర్ణ మంది ఒక మాట ఏమని, షుగర్ నాకు శరీరానికి కదట, ఏమొచ్చిందట, మనసుకు వచ్చిందట. ఫిలాసఫీ నాకు సచ్చిందాక గుర్తుంటుంది అది. నిన్న జ్వరం వస్తే సన్నీ వాళ్ళు హైదరాబాద్ నుంచి సోన్పట్టి తెచ్చారు. తినటానికి వెళ్తలేదు నాకు. ఏం టపటప 2 సోన్పట్లు తినేసాను. దెబ్బ జ్వరం తగ్గిపోయింది నాకు. ఆ జ్వరమే కడితే నాకు వెంటనే ఏమై గుర్తొచ్చింది, అబ్బా ఇది నాకు శరీరానికి ఇష్టమైన సోన్పట్టు 2 తిన్నా, షుగర్ లేదు, పాడు లేదు, 130కి వచ్చా. మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, మీరు ప్రతికూల పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ దగ్గరే నిజంగా దేవుడు ఉన్నాడని, మీలో ఉన్నాడని చూపించాలి. మనకి నష్టం చేసిన వాళ్ళు, మన మాటలు అన్నవాడు కాడ మనం చూపించాలి. ఆహా కళ్ళగన్నవాడు వచ్చాడంటే అన్ని ఒక్క మాట అనకుండా నీకోసమే దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పాడు. ఒక మాట అన్నాడా? అనలేదు. కనుక 2 పేర్లు ప్రస్తావిస్తే మీరు ఇబ్బంది పడకండి. మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మీకు ఎవరైనా ఏదైనా అనిపించిన వాళ్ళ మీరు ఒక్క డైలాగ్ కూడా మిమ్మల్ని అనాలని కాదు, మనం అది రిపీట్ చేయొద్దని ఉదాహరణ కొరకు అలా చెప్పా. మన టైం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఎవరన్నా ఏదన్నా మనకి ఇంత ఇబ్బంది కలిగించినా వాటిని మనం ప్రస్తావించొద్దని మనం చేస్తున్నాం. దేవుని భయము ఐశ్వర్యం. ఈయనకి దేవుని భయం లేకుండా అడగోలు తిండి తిన్నాడు. దేవుని భయం లేకుండా ఎంతోమందిని చేసుకున్నాడు. దేవుని భయం లేకుండా తన కొరకు ఈయనే రాశాడు బోర్డని. నేను అన్ని సంవత్సరాలు నాకు బుద్ధి లేదని చెప్పాడు లాస్ట్కి. ఎందుకని? చూసి చూసి చేసి నాకు అసలు బుద్ధి లేదని చెప్పాడు. ఈయనంత జ్ఞానం లేడు. ఆయనంత జ్ఞానం కానీ ఐశ్వర్యవంతం కానీ అసలు భూమి మీద ఎవడు. అదేమైంది? విగ్రహాలను పూజించడానికి చేసి తాగుబోతాడైపోయాడు, తిండిపోతాడైపోయాడు, ఎంతోమందిని చేసుకున్నాడు, తన కొరకు కట్టించుకున్నాడు. నీ కొరకు కట్టించుకోకండి, ఆయన కొరకు కట్టాలి. ఆయన దావీదు తండ్రి ఏమన్నాడు తెలుసా? నా కత్తి చేత, నా బలము చేత, నా వింటి చేత నేను సంపాదించింది దేనికిరా? మీకు ఇత్తానికి కదరా బాబు. మరి పిల్లలు లేరా? వాళ్ళకి ఇవ్వచ్చు కాస్తి. ఆయన పిల్లల గురించి అలా నా దేవుని మందిరం అన్నాడు. హృదయానుసారి మాటలండి, పిల్లలకు పెట్టడానికి కదా నా దేవుని. మళ్ళీ వెళ్ళిపోయి ప్రార్థన ఏం చేశాడమ్మా? ఆస్తి అంతా మందిరానికి ఇచ్చేసా. నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటే చాలు. సింహాసనం కాదయ్యా మాకు నీ సన్నిధి. పిల్లల కోసం ప్రార్థన చేయాల్సింది. ఇది పెద్దోడికి, చిన్నోడికి, ఇది ఆడికి, ఈడికి అనుకుంటే తప్పులేదబ్బా. కానీ మేజర్ షేర్ ఎటు పోవాలి? దేవుని దగ్గరికి పోవాలి. కోరుకునే సింహాసనం కాదు, సన్నిధే మనం మన సంఘంలో కూడా దేవుడు అందరినీ దీవించాలి. నిన్ను మామూలుగా ఉంచుతాడేమో, నీ సహోదరుని ధనవంతుడిని ఉంచుతాడేమో, ఇంకో సహోదరుని ఐశ్వర్యవంతుని చేస్తాడేమో. వాళ్ళని చూసి అసూయపడొద్దు. మనకు కలిగిన దాంట్లో మనం తృప్తి పడదాం. ఐశ్వర్యవంతులైన వారు మిమ్మల్ని ఇతరులను పోషించడానికి దేవుడు ఆ స్థితి తెచ్చాడని మనం గమనించాలి. హల్లెలూయా. కరువులో తన బిడ్డలను పోషించడానికి దేవుడు ముందుగా నన్ను పంపించాడు. నీకు ఇచ్చేదంతా ఎందుకు? ఇంకోని పోషించడానికే. అదా చెప్పాడు లేదు యోసేపు? మిమ్మల్ని పోషించడానికి దేవుడు నాకు ఇంత ఇచ్చాడని చెప్పాడు. మనమంతా తీసుకోవడం, ఇతరులను పోషించే సామర్థ్యం మనకి రావాలి. కనుక సంఘంలో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎవరిని దేవుడు ఎప్పుడు తీస్తాడు? ఇప్పుడు గోతులో ఉన్నాడేమో, ఇప్పుడు కింద కూర్చున్నాడేమో, ఇప్పుడు పనికిరానాడు అవ్వచ్చు, రేపొద్దున వాడే మనల్ని పోషించేవాడు అవ్వచ్చు. అలాంటి స్థితి మన బిడ్డల్లో కూడా కొంతమందికి రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిసిన. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.